सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद साधु जी की जय। సాయి వంటి దైవం లేదు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం కనిపించాలి. ఉద్యోగాలు సాయి మహిమతో ముక్తిని కొనాలి. సాయి పదనని మన హృదయ లేదు, నిశ్శబ్ద వీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వసించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథ్ ప్రేమతో
सद्गुरु श्री साईनाथ शरद साधु जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद साधु जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పితలేకు తెలుసు కనుక ఆలోచనలో పడ్డాడు. తరువాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. వారింట్లోని ఒక వృద్ధురాలు అతని జిజ్ఞాసను తీర్చింది. ఆమె అతని తల్లి. ఆమెతో షిరిడీ విశేషాలను ముచ్చటిస్తుండగా ₹3 ప్రస్తావన వచ్చింది. కానీ ఆమెకు ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. ఆలోచించగా ఆమెకు గుర్తు వచ్చింది. బాబా చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు విషయం గుర్తుకొచ్చింది అని పితలైతే చెప్పింది. ఇప్పుడు నీవు నీ కుమారుని షిరిడీకి సాయి దర్శనానికి తీసుకుని వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అక్కలకోటకు తీసుకువెళ్లారు. అక్కడి మహారాజు సిద్ధులు, పరోపకార పరాయణులు, మహాప్రసిద్ధులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులై పూజ చేసుకోవడానికి ₹2 ప్రసాదంగా ఇచ్చారు. పూజార్చనలను చేయటానికి స్వామి నీ కొరకు ప్రసాదంగా ఆ ₹2 ఇచ్చారు. ఆ ₹2 దేవతార్చనందు ఉండేవి. వారిని మీ నాన్న విధేయతగా అత్యంత శ్రద్ధానిష్టలతో పూజించేవారు. వారి నిష్ట నాకు ఒక్కదానికే తెలుసు. వారి తరువాత పూజా సామాను పిల్లల ఆట వస్తువులైపోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయడం సిగ్గుచేటైంది. పూజ చిన్నపిల్లల వంతు అయింది. అలాంటి పరిస్థితిలో ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారు? అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు మరుగున పడిపోయి అవి గుర్తు లేకుండా పోయాయి. అలా ₹2 పోయాయి. మరచిన దానిని గుర్తు చేయడానికి, నీ కష్టాలను తొలగించడానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కలకోట మహారాజు సాయి రూపంలో కలిశారు. కనుక ఇక నుండి కుతర్కాలు, సందేహాలు వదిలిపెట్టు. వక్రమైన చెడు వ్యవహారాలను మాను. నీ పూర్వీకుల అడుగుజాడల్లో నడువు. సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు. వారిచ్చిన రూపాయలను పూజించు. సాయి సమర్థులు పూర్వవృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునరుజ్జీవనం చేశారు అని చెప్పింది. తల్లి యొక్క మాటలు విని పితలకు పరమానందం కలిగింది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం బాగా నాటుకుంది. వారి దర్శనంతో జన్మ సార్థకమైందని తలచాడు. తల్లి యొక్క అమృత వాక్కులు నిద్రాణమైన అతని భక్తిభావాన్ని జాగృతం చేశాయి. అతనికి పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తం కలిగింది. భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచించాయి. జరగవలసింది జరిగింది. సత్పురుషులు భావి జీవితాన్ని జాగ్రత్తం చేశారు. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకుని పితలే తన విధులలో సావధానంగా ఉన్నాడు. ఇటువంటి మరొక అనుభవాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. భక్తుల యొక్క ఉశృంఖలమైన మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. గోపాల నారాయణ ఆంబడేకర్ అన్న పేరుతో పూణేలో సాయిబాబా యొక్క భక్త శ్రేష్ఠుడు ఉండేవాడు. అతని కథను వినండి. అతడు ఆంగ్ల ప్రభుత్వంలోని అబ్కారీ శాఖలో ఉద్యోగి. అక్కడ 10 ఏళ్లు పనిచేసి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అతని నుదుటి వ్రాత ప్రతికూలంగా మారింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతనిని దౌర్భాగ్యం దాపురించింది. గ్రహాల దశ వలన కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి ఠాణా జిల్లాలో ఉద్యోగం. ఆ తర్వాత అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జఫార్కు అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగయ్యాడు. ఉద్యోగం ఆకు మీద నీటి బొట్టు, క్షణభంగురం. అది పోతే మరలా లభించడం మాటలా? అతడు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతనికి అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠను అందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. ఉన్న డబ్బంతా ప్రతి ఏడు ఊడ్చుకుని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్లి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో సహా వెళ్లి అక్కడ 2 మాసాలున్నాడు. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
అంబాటేకరు దీక్షితువాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చొని ఉండగా అతనిలో ఆలోచనా తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసుగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై చాలు బాబు, ఇక కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశ వదిలేసి అంబాడేకరు బావిలో దూకటానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకొని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైనా అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతను కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగుణుడు తన ఇంటి గుమ్మం వద్దకొచ్చి అంబాడేకర్ను ఈ అక్కల్కోట్ మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని, ఏం పుస్తకం అంటూ అంబాడేకరు పుస్తకాన్ని చేతిలో తీసుకొని మామూలుగా పుటాలను తిరిగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మ ధర్మ సంయోగము ఎలా కలిసి వచ్చిందంటే అనుకోకుండా అతడు చదివే విషయము అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అతని మనసుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్లిప్తంగా మనవి చేస్తాను. అక్కల్కోట్లో ఆత్మనిష్టలో ఉన్న సత్పురుష శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతుండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రమూ సహించలేక చాలా పడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు. అంతలో మహారాజ్ అక్కడికి వచ్చాడు. స్వహస్తాలతో అతనిని బయటికి లాగి అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్ఠవ్యాధిని కానీ ఇతర రోగాల బాధలు కానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్య ప్రయత్నము ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువల్ల ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించాడు. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి అంబాడేకర్ మనసులో చకితుడయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహసం చేయకపోవడం మంచిదే అయింది అని అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి అశరీరవాణి పలుకుల వలె అనిపించింది. సాయి చరణాల్లో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన. సగుణుని ముకుత సాయి యొక్క సంకేతము ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా ఉంది. వెంటనే ఈ జన్మ నశించిపోయేదే కదా, ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాణ్ణి, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాణ్ణి, భార్యకు అనార్థం కలిగేది, స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాణ్ణి. బాబా సగుణుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృద్ధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతన్ని ఎలా చంపగలడు? అంబాడేకరు తండ్రికి అక్కల్కోట్ స్వామి యందు భక్తి. అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తర్వాత అంతా బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయినాయి. అంబాడేకరు జ్యోతిష్య విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చాయి. జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురుచరణాల్లో ప్రేమ అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొనగా పరమానందాన్ని పొందాడు. ఇటువంటివి లెక్కలేనన్ని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెప్తుంటే గ్రంథం విస్తారమైపోతుంది కనుక సంక్లిప్తంగా చెప్పాను. హేమాడ్ సాయి చరణాల్లో శరణొచ్చి తర్వాత అధ్యాయంలోని మధుర కథనము బాబా శ్యామకు విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్న అతనిపై
అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని, అందులోని మహత్యాన్ని అందంగా వర్ణించారు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రధాన సమయము వచ్చినప్పుడే శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దాన్ని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురువు ఎలా ప్రసాదిస్తారు అన్నది అధ్యాయంలో కనిపిస్తుంది. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి. వారి పవిత్ర చరిత్ర శ్రవణము మరియు కీర్తన మహాభాగ్యము. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతో విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో అపస్మార ఆత్మహత్య నివారణం మరియు నిజగురు పదస్థిరీకరణమను 26వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 27వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్ పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లే. దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానమాచరించినట్లే. గురు చరణాల వద్ద తిష్ట వేసుకుని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జయ జయ సాయి సద్గురు. జయ జయ సాయుజ్య కల్పతరు. జయ జయ ఆత్మ జ్ఞాన సాగర. మాకు ఈ కథలయందు పూజ్య భావాన్ని కలిగించండి. మేఘాల నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథ అమృతాన్ని సేవించి ఎప్పుడు సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచితమగుగాక. కళ్ళ నుండి ప్రేమ అశ్రువులు దొర్లుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనసు ఉప్పొంగుగాక. శరీరం మాటిమాటికి రోమాంచితముగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చుదురుగాక. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవడానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించడానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిగుణాలు వెతికినా లభించరు. కామ క్రోధాది అరిషడ్ వికారాల ఉపశమనం, భక్తిభావం, గురుచరణాలలో అత్యంత ప్రేమ, పరమనిష్ట లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమ సుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించటం గురువుకు సంతోషం. శరీరం, ఇల్లు, భార్య, పిల్లలు, నావారు, నేను, నాదన్న భావం మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయ. ఈ మాయ చిక్కుల్లో బంధింపబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. మాయను అంతం చేయాలనుకున్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. సమస్త ప్రాణులలోనూ భగవంతుణ్ణి చూచేవారే నిశ్చయంగా తరించగలరు. ధన్యుడైన చాంద్ పాటేల్ నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంట పెట్టుకొని మొదట నెవాసాకు వచ్చాడు. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలు ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కానాడ్ ఊరిలోని కమాను తోడుగా ఉంచుకున్నారు. తరువాత ప్రసిద్ధమైన టకాలి ఊరిలోని దగుడు అనే పేరుగల తమలపాకులు అమ్మేవాడు కమా మరియు సాయిబాబా షిరిడీ వచ్చారు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర
తీర్థ స్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడియే అత్యంత పవిత్రమైనది. దైవసాత్తు ఈ యోగం కలుగకపోతే దీనులమైన మనకు సాయితో కలిసి ఉండే మహద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవడానికి వెళ్ళి బాబా శరణు జొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువలన ఏకాగ్ర మనసుతో ఈ సాయి సచ్చరితను మరలా మరలా పారాయణం చేయండి. కారణం పరణ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గత అధ్యాయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచడం, ఒకరికి అక్కలకోట స్వామిని గుర్తు చేసి జాగృతిని కలిగించడం, మరొకరిని ఉపాయంతో దేహాంతకరమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవన దానం చేయడాన్ని వర్ణించడం అయ్యింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులైతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖ సంపన్నులను చేస్తారో తెలియజేస్తాను. బాబా యొక్క బోధన పద్ధతి అద్భుతమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇది వరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. రోగ నిర్ణయం వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరి దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికే తెలుస్తుంది. కానీ రోగికి అవేమీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. బెల్లం తియ్యగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లం ముక్క చేతిలో పెట్టే వరకు మందును చేతికి అందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టి తర్వాత ఔషధాన్ని ఇచ్చి తమ పనిని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుష్ఠానాన్ని మారుస్తారు. దాంతో ముందు ఒంటికి పడుతుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ అందరి పట్ల ఇదే నిర్ణయం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనసుకు తోచిందా, ఎవరికి ఏ కోరిక లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తులను కృతార్థులను చేస్తారు. భక్తుల మనసుల్లో ఏదైనా గ్రంథ పఠనం చేయాలని కోరిక కలిగితే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతుల్లో ఉంచి దాన్ని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తర్వాత దాన్ని పఠనం చేస్తే అది శుభప్రదం. శ్రోతలకు, వక్తకు పరమశ్రేష్కరం. అది ప్రసాదపూర్ణ శ్రవణం. ఒకరు దశావతార చిత్రాలను, ఒకరు దశావతార స్తోత్రాలను, మరొకరు పంచరత్న గీతం వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు. దాసగను కూడా తన సంత లీలామృతం మరియు భక్త లీలామృతం గ్రంథాల్ని అర్పించాడు. మరొకరు వివేక సింధు గంధాన్ని అర్పించారు. బాబా వారిని శ్యామకు ఇచ్చేవారు. శ్యామ, ఆ పుస్తకాలను నీ కొరకు వీన్ని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు అని చెప్పేవారు. వారి ఆజ్ఞను శిరసా వహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవారు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలను తెచ్చి వారిని బాబా చేతికిచ్చి వారి ప్రసాదంగా వాటిని మరల తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారే అయినా
భక్తులు అలా ఇవ్వడానికి సాహసించలేక మాధవరావును వెంట పెట్టుకొని బాబా ముందుకు వెళ్ళేవారు. అతను చూసి అతని ద్వారా అతని చేత్తోనే బాబా చేతికి గంధాన్ని ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్టే భక్తుల స్థితి కూడా తెలుసు. భక్తులు గ్రంథాలను చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాల పుటలను మరల మరల త్రిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలని తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకి ఇచ్చి, శ్యామా, దీన్ని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో దానికోసం ఆతురతో చేతిని చాచిన వారిది ఇది, వారిది వారికి ఇవ్వవా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత పఠనంలో ప్రీతిగల భక్తుడు కాకా మహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకొని షిరిడీ వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మసీదుకు వెళ్ళాడు. బాబా మామూలుగా, శ్యామ, నీ చేతిలోని ఆ పుస్తకం ఏమిటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకొని చూసి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని, ఇదే ప్రతిని కాకా మహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించినదే. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది. నేను చదవాలని కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియజేశాడు. అయినా బాబా అతనితో, నీకిది పనికి వస్తుందని నీ వద్ద ఉంచమని ఇచ్చాను, నీ పుస్తకాల్లో ఉంచు అని చెప్పారు. తర్వాత కొంతకాలం అయ్యాక కాకా మహాజని మరల షిరిడీకి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకుని వచ్చి బాబా చేతిలో ఉంచాడు. దాన్ని బాబా ప్రసాదంగా అతనికి తిరిగిచ్చి, బాబా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీన్ని ఎవరికి ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాకా భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా, ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించని వారు, భాగవత ధర్మాన్ని ఆచరించే వారికి వస్తువులను సేకరించే అవసరం ఏముంది? వారి మనసును ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను పరచటం వ్యవహార దృష్టిలో అతి పవిత్రమైనది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం. షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు జై సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడీలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహ కారణం అదే అయి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథం ఏది అయినా రామకృష్ణాదుల చరితలను పఠిస్తుంటే ముందు వెనుక సాయియే కనిపిస్తారు. ఈ సాయియే ఆ గ్రంథంలోని ఆయా మహాత్ముల రూపంలో నటించారని అనిపిస్తుంది. అందువల్ల సాయి మూర్తిని శ్రోతలు, వక్త ఎప్పుడు తన ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రాహ్మణులకు దానం చేసినా అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. గ్రంథాలను తనింటికి తీసుకుని వెళ్ళి దానిని భద్రంగా కాపాడే బాధ్యతను బాబా శ్యామకు అప్పచెప్పటం అదేమన్నా స్వల్ప ప్రయోజనమా? శ్యామకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామకు
కోరిక లేకున్నా బాబా అతనిని ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు ఒక రామదాసి సాధువు మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణాన్ని పఠించడం నిత్య నియమం. ప్రాతకాలం ముఖం కడుక్కుని స్నాన సంధ్యలు చేసి విభూతి పెట్టుకుని అనంతరం కాషాయ వస్త్రాలను ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్రనామ కర్తన తరువాత శ్రద్ధ ఆధ్యాత్మిక రామాయణాన్ని పారాయణం తరువాత పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థుని చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందటానికి అతనికి మంచి విషయాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిపించి, కడుపులో ప్రేగులు తెగిపోయేలా నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖిని త్వరగా తీసుకునిరా, వానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు చదువుతున్న పుస్తకంలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగు తీశాడు. రామదాసు అలా క్రిందకు దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ ఆసనం నుండి లేచి పుస్తకాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దానిని తీసుకుని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామ, ఈ పుస్తకాన్ని చూడు, దీనిలో గొప్ప గుణాలున్నాయి, అందువల్లే నీకు దీనిని ఇస్తున్నాను, చదివి చూడు. ఒక్కసారి నాకు చాలా బాధ కలిగింది, గుండె దడదడలాడింది, ప్రాణం రెపరెపలాడింది, నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకు ఎలా చెప్పను శ్యామ. ఈ పుస్తకం వలననే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు అద్దుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడారా అనిపించింది. దీని వలననే జీవుడు బ్రతికాడు. అందువల్ల శ్యామ, దీనిని నీవు తీసుకుని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజు ఒకటో అరో మాటలను నేర్చుకో, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాడు. శ్యామ, ఇది నాకు వద్దు, రామదాసుకి కోపం వస్తుంది, ఈ వెధవ పని నేనే చేశాను అని అంటాడు. అసలే అతడు కోపిష్టివాడు, అడ్డదిడ్డంగా తలతిక్కగా వాగుతాడు. ఎందుకు ఈ వ్యర్థమైన పోట్లాట, నాకు ఈ గొడవంతా వద్దు. పైగా ఈ పుస్తకం సంస్కృత భాషలో ఉంది, నాది మొరటు వాక్కు, నా నాలుకకు ద్వితక్షరాలు పలుకవు, వానిని నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని చెప్పాడు. బాబా చేసినదంతా చూచి శ్యామ అది బాబా తగువ పెట్టడానికి అని తలచాడు. బాబాకు అతనిపై ఎంత వాత్సల్యం ఉన్నది అతనికి తెలియదు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ, అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామ మాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి విముక్తుణ్ణి చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొడుతుంది, నామం శరీర బంధనాలను విరక్కొడుతుంది, నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది, నామం కాలుని మెడను విరిచేస్తుంది, నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురమివ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది, అప్రయత్నంగా నామజపం చేసిన చెడు కలుగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం, నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామ జపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు, అట్లే నామానికి విధి విధానాలు లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవసరం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనలేవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించే వారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు
ఉత్తమ గుణ సంపన్నులు కంటే ఉత్తములు అని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిని అనుసరించి ప్రవర్తించేవారు క్షేమ వద్దు వద్దు అని వారించిన బాబా పుస్తకాన్ని అతని జేబులో పెట్టారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతని తల్లిదండ్రుల గొప్ప పుణ్యఫలం కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపాఫలం లభించింది. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచంలోని బాధలను తొలగిస్తుంది. ఇతర కర్మలను చేయడానికి ఒక విధి విధానం అవసరం, కానీ నామజపానికి అవేమీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం, చదవకూడని సమయం వంటివి లేవు. నామజపం వంటి మంచి ఉపాసనా సాధన వేరే ఏదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ్ మహారాజ్ కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరిగింటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరిగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు, కానీ స్నాన సంధ్యాదులను లేక దురాచారాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఈ దుర్మార్గుడు ఏకనాథుని ఇంట్లో అడుగుపెట్టాడు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు ఎలా బాగుపడతాడా అని ఏకనాథులకు పరమ దయ కలిగింది. అందువలన అతడు వద్దన్నా అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపజేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనాముఖి ఔషధాన్ని తీసుకొని రామదాసు వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నాచించునీకర్ అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి, ఆ పైన నారదుని చెప్పుడు మాట. ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? కుతర్క బుద్ధి గల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయం. నా పుస్తకాన్ని కాజేయడానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధావేశంలో బాగా తిట్లను కురిపించాడు. కడుపు నొప్పి అన్నది ఒట్టి సాకు. నీవే బాబాను పురిగొల్పావు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదేం సాగదు. నా పేరు రామదాసు, వీరుణ్ణి, నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తల బ్రద్దలు కొట్టుకొని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నా పుస్తకంపై పడింది. నీవే ఈ కపట నాటకం అంతా ఆడి బాబాపై రుద్ది ఏమీ ఎరుగనట్లున్నావు. మాధవరావు ఎన్నో విధాల నచ్చజెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు మాధవరావు సౌమ్యంగా, శాంతంగా అన్నది వినండి. నేను కపటినని నాపై నిందవేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటి? అది ఎక్కడ లభించదా? నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా లేక బంగారం తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు. బాబా వారిని చూచి మధురంగా, రామదాసు, ఇప్పుడు ఏం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా, నీవు ఊరికే ఎందుకు
నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు? ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదు? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు. అయినా నీ అంతఃకరణ అపరిశుద్ధంగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మిక రామాయణం చదువుతావు. విష్ణు సహస్రనామం వర్తన చేస్తావు. కానీ ఈ నిరంకుశ స్వభావాన్ని విడిచిపెట్టావు. పైగా రామదాసునని చెప్పుకుంటున్నావు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటియందు అనాసక్తి ఉండాలి. కానీ నీకు పుస్తకంపైని మోహం పోలేదు. ఈ పుస్తకం ఏమనాలి? రామదాసుకి మమత ఉండరాదు. చిన్న పెద్ద అందరియందు సమతాభావం ఉండాలి. కానీ నీవు భేదభావంతో ఈ అబ్బాయి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ కల్పాంతం వరకు మంచి మనసులు దొరకరు. బాగా ఆలోచించుకో. నీ పుస్తకం యొక్క మహిమను శ్యామాకు చెప్పటానికి నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి అతనికి ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా. దానిని శ్యామాకు ఇవ్వాలని అనిపించింది. మరలా చదివితే ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పారు. సాయి యొక్క ఆ వాణిలో ఎంతటి మధుర రసం, ఎంతటి దయ, హృదయానికి ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి. ఇది అత్యంత అపూర్వం. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామాను ఉద్దేశించి, ఇదిగో నీకు ఇప్పుడే చెబుతున్నా, దీనికి బదులుగా పంచరత్న గీతను తీసుకుంటానని అన్నాడు. రామదాసు బాగా చల్లబడిపోవటం మాధవరావుకు ఆనందం కలిగింది. వెంటనే ఒక్కటేమిటి, నేను మీకు 10 పంచరత్న గీతా పుస్తకాలను బదులుగా ఇస్తాను అని అన్నాడు. దానితో ఆ పోట్లాట శాంతించింది. గీతా గ్రంథాన్ని జామీనుగా ఇవ్వటానికి అంగీకారమైంది. అయితే గీతలోని భగవంతుణ్ణి తెలుసుకోలేని వానికి అసలు గీత ఎందుకు? సాయి సముఖంలో ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేసే ఆ రామదాసు మాటకు మాట జవాబిస్తూ సాయిబాబాతో ఇలా పోట్లాడుతున్నాడేమిటి? ఇంతకీ దోషం ఎవరిదని చెప్పటం నేనెలా చెప్పగలను? ఆ విధంగా జరగకపోతే విష్ణు సహస్రనామం యొక్క మహత్యం ఎలా తెలుస్తుంది? ఇంతటి పోట్లాటకు కారణమే బాబా యొక్క బాధను కూడా నివారించిన ఆ పుస్తకం మనకు కూడా శుభం కలిగిస్తుంది. అది సాయిబాబా మనకు ఇచ్చిన అమూల్య వరం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఈ విధంగా శ్రమపడకపోతే మాధవరావుకు విశ్వాసం కుదిరేది కాదు. నిజంగా అతని జిహ్వకు అక్షరాలు అలవాటయ్యేవి కావు. అతనికది కంఠస్థమయ్యేది కాదు. ప్రేమామయులైన ఇటువంటి సాయినాథులు దుర్లభమైన పరమార్థ లీలలను ఎప్పుడు ఎలా కనబరుస్తారో వారి చర్య అర్థమవడం కష్టం. తర్వాత శ్యామాకు బాగా నిష్ట కుదిరింది. దీక్షితు మరియు నార్కే అతనికి ఉచ్చరించటాన్ని బాగా నేర్పారు. అటు తర్వాత శ్యామ అక్షరాలను గుర్తుపట్టి చదవటం నేర్చుకొని పుస్తకాన్ని కంఠస్థం చేశాడు. మాధవరావు యొక్క సంభాషణ, సాయిబాబా యొక్క శుద్ధమైన బోధ, పరమానందభరితమైన వినోదం నిస్సంశయంగా సుఖదాయకం. బ్రహ్మ విద్యను అభ్యసించే వారి యందు బాబాకు అమితమైన ప్రేమ. దానిని సందర్భానుసారంగా ఎలా వ్యక్తపరిచేవారో గమనించండి. ఒకసారి జోగుకు తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. షిరిడీ పోస్టాఫీస్కి వెళ్ళి దాన్ని తీసుకోవడానికి గబగబా బయలుదేరాడు. పుస్తకాన్ని తెరిచి చూడగా అది లోకమాన్య తిలక్ రచించిన గీతా రహస్య భాష్యం. దాన్ని చంకలో పెట్టుకొని మసీదుకు బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకు నమస్కరించడానికి తల వంచేసరికి పార్సిల్ బాబా పాదాలపై పడింది.
బావు సాహెబ్ ఇదేమిటి అని బాబా ప్రశ్నించారు. బాబా ఎదుట పార్సిల్ విప్పి అదేమిటో తెలియజేశాడు. దానిని బాబా చేతికిచ్చాడు. వారు దానిని అవలోకించారు. బాబా గ్రంథాన్ని తీసి చేతిలోనికి తీసుకున్నారు. అటూ ఇటూ తిరిగేసి చూసి తమ జేబులో నుండి ₹1 తీసి ఆ పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగు ఒడిలో వేసి దీనిని మొత్తం చదువు, శుభం కలుగుతుందని చెప్పారు. ఇటువంటివి బాబా యొక్క అనుగ్రహ కథలను అసంఖ్యాకంగా వర్ణించవచ్చు. కానీ గ్రంథం విస్తారం అవుతుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. ఒకసారి షిరిడీలో ఏం జరిగిందంటే, దాదాసాహెబ్ కపడ్తే కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చి బాబా ప్రేమలో లీనమై అక్కడే ఉన్నాడు. కపడ్తే సామాన్య గృహస్థుడు కాడు, గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకొని వారి చరణాలయందు శిరస్సును ఉంచేవాడు. ఆంగ్ల విద్య పారంగతుడు, శాసనసభలో బాగా పలుకుబడి గలవాడు, వక్తృత్వంలో అందర్నీ కదిలించి వేసేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్నా వారి వద్ద మౌనవ్రతంలో ఉండేవారు కపడ్తే, నూల్కర్, బూటి తప్ప ఇతర భక్తులెవరూ లేరు. ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి సమాధానంగా మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై ముగ్గురు మౌనవ్రతంలో ఉండేవారు. మాట్లాడకపోవడమే కాదు, బాబా ఎదుట కేవలం తలలు వంచి ఉంచేవారు. అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు శ్రద్ధగా వినడం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశిని వ్యాఖ్యానించగల దాదాసాహెబ్ మసీదులో వెళ్ళగానే మౌనంగా ఉండేవాడు. శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైనా శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి ముందు పాండిత్యము సిగ్గుపడవలసిందే. కపడ్తే 4 నెలలు, అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజురోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాలయందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకొని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంతో ఉండేది. సాయి మహారాజ్ ఆరగించిన తర్వాతే ఆమె భోజనం చేసేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాపూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒక శుభ సమయాన పరమభక్త వత్సలుడైన బాబా అసంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. బోధనా పద్ధతి అనేక రకాలు. బాబా పద్ధతి విశిష్టమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హృదయంలో బాగా నాటుకునేలా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. ఒకసారి కాపాడే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు అవి పళ్ళెం నిండా పట్టుకుని వచ్చింది. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే బాబా ఆతురతతో తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైని కఫ్నీని పైకి జరుపుకున్నారు. భోజనం చేసే చోట కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కుని దానిపైని మూతను ప్రక్కకు జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. ఇతరులు కూడా అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను అపరిమితంగా తీసుకుని వస్తారు. అవి ఎంతోసేపు అక్కడ పడి ఉంటాయి. ఈ భోజనంపై వారికి ఎందుకంత ప్రేమ? ప్రాపంచికులకు ఉన్న భేదబుద్ధి సత్పురుషులకు ఉంటుందా? ఇలాంటి భేదభావం తగునా అని మాధవరావు సాయి సమర్థుని అడిగాడు. అందరి పళ్ళాలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళాలను కూడా దూరంగా జరిపేసి ఈ స్త్రీ పళ్ళెం మాత్రం రాగానే లేచి ఆరగిస్తున్నావు, ఏమిటి విశేషం? ఈమె భోజనమే అంత మధురంగా ఉందా? దేవా, మాకిది పెద్ద సందేహం. ఇదేం నీ మాయ?
ఇష్టాయిష్టాల భేదభావం నీకెందుకు అని అడిగాడు. ఈ భోజనం యొక్క విశేషం ఏమిటో చెప్పనా? పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. ఆ తరువాత కనిపించకుండా పోయింది. తరువాత ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయ్యింది. తరువాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం 2 ముద్దలు సుఖంగా తిననివ్వు అని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు. చేతులు నోరు కడుక్కుని తృప్తిగా త్రేంచి తమ ఆసనం పైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను ఒత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకుని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా శరణాలను పట్టుతున్న ఆమె చేతిని బాబా తమ చేతితో ఒత్తసాగారు. భగవంతుని భక్తురాలి పరస్పర సేవను చూసి శ్యామ పరిహాసమాడాడు. భలే బాగా ఉంది, ఈ దృశ్యం ఎంత ఆనందకరం! మీ పరస్పర ప్రేమ భావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం రాజారాం అను, అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు. అమ్మా, నీ జీవితం సఫలమవుతుంది, నీ మనస్సు శాంతిస్తుంది, నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు! అవి హృదయంలోనికి చొచ్చుకుపోయి తక్షణం శక్తిపాతం చేస్తాయి. ఇటువంటి దయామయులు, శరణాగతులను రక్షించే సాయి సమర్థులు ఎల్లప్పుడూ భక్తుల మనోభీష్టాలను తీర్చి వారికి శుభాలను కలగజేస్తారు. ఇక అత్యంత ప్రేమతో వినమ్రతతో శ్రోతలకు చాలా శుభప్రదమైన విషయాన్ని చెప్తాను. దానిని మీరు మీ మనసులో భద్రపరచుకోండి వినయంగా విన్నవించుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. దానిని మీరు మీ మనసులో భద్రపరచుకోండి వినయంగా విన్నవించుకుంటున్నాను. బెల్లం యొక్క తీపికి ఆకర్షింపబడ్డ చీమ తల తెగిపోయినా ఆ బెల్లం ముక్కను విడువదు. అట్లే సాయి చరణాలను మీరు ఆశ్రయిస్తే వారు అత్యంత కరుణతో మిమ్ము రక్షిస్తారు. గురువు శిష్యుడు వేరు కారు, విభిన్నంగా కనిపించినా వారు ఒక్కరే. వారిని వేరుపరచాలని ప్రయత్నించిన వారి అభిమానం కరిగిపోయింది. ఒకరు లేకుండా మరి ఒకరు ఉండరు. గురువు అజ్ఞాని అయితే శిష్యుడు కూడా అజ్ఞానియే. జ్ఞాని అయిన గురువును ఆశ్రయించిన శిష్యునికి ద్వైతం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో ఉన్నట్లు భావిస్తే అది అబద్ధం. అప్పుడు ఆ ఉభయులు బాహ్యానికి మాత్రమే గురు శిష్యులు. అసలు వారు ఇద్దరు కానప్పుడు వారు వేరెలా అవుతారు? ఒకరు లేక ఒకరు ఉండరు. వారిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటారు. గురువు మరియు శిష్యుని యందు భేదం లేదు. ఇది నిత్య సత్యం. గురుచరణాలపై భక్తుడు శిరస్సును ఉంచడం స్థూలంగా కనిపించే ఆచారం. శిష్యుడు గురువు యందు అద్వైత భావాన్ని, గురువు కూడా శిష్యుని యందు అట్లే అభేద భావం కలిగి వారిరువురు పరస్పరం సమరస భావంతో ఉండకపోతే వారి సంబంధం నామమాత్రానికే. అన్నవస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారబ్ధానుసారం ఏ ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తాయి. వానిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థ శ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. ఉత్తిష్టత జాగ్రత్త, లే మేలుకో, గాఢ నిద్రలో పడి ఎందుకు గుర్రు పెడుతున్నావు అని శృతిమాత తారాస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొలుపుతూ ఉంది. స్వర అర్థాలకు బీజభూతమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న వారిని సమయానికి మేలుకొలిపే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురుచరణాలతో శరణాగతులవ్వండి. విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కరే. కానీ పసిపిల్లల వంటి వారమైన మనకు అది తెలియదు.
అహంభావంతో కించిజ్ఞుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒకటే అన్న అభేద భావాన్ని కలిగించేవారు ఒక గురువే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. ఇవన్నీ ప్రారబ్ధానుసారం ఏ ప్రయత్నం చేయకుండానే ప్రాప్తిస్తాయి. వాన్ని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థ శ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవలు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. ఉత్తిష్ట జాగ్రత్త, లే మేలుకు, గాఢ నిద్రలో పడి ఎందుకు గురబెడుతున్నావు అని శృతిమాత తారాస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొలుపుతూ ఉంది. సర్వ సత్తాలకు బీజభూతమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న వారిని సమయానికి మేలుకొలిపే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురు చరణాలతో శరణాగతులవ్వండి. విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కడే. కానీ పసిపిల్లల వంటి వారమైన మనకు అది తెలియదు. అహంభావంతో కీంచిజ్ఞుడై జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒకటే అన్న అభేద భావాన్ని కలిగించేవారు ఒక గురువే. అజ్ఞానమనే ఉపాధితో ఉన్న ఆత్మజీవుడు, మాయోపాధితో ఉన్న ఆత్మశివుడు, ఈ రెండింటిలోనూ భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక గురువే. మనస్సు సంకల్ప వికల్పాల అధీనంలో ఉంటుంది. దాన్ని సాయి చరణాల యందు సమర్పించండి. అప్పటి నుండి మనస్సులో స్ఫురించిన కార్యాల యొక్క కర్తవ్యం గురువుదే. అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉందని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వం ఉన్నా దాని ఫలితం ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా తక్షణం కనిపిస్తుంది. మాయామోహ నిద్రలో అలసత్వంతో అటూ ఇటూ పొర్లుతున్న హేమాబందుకు హరి యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. కేవలం అదృష్టవశాత్తు ఏ ప్రయత్నము ఏ అభ్యాసము లేకుండానే లభించింది. తమ లక్ష్య సిద్ధి కొరకు వారే హేమాబందును గౌరవించినట్లుగా అనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించడానికి తమ చరిత్రను బలవంతంగా పంత్ చేయి పట్టుకుని సవిస్తరమైన గ్రంథాన్ని వ్రాయించారు. అఖండానుసంధానం అనే దారంతో అనన్యమైన ప్రేమ భక్తి అనే చిత్ర విచిత్ర పుష్పాలతో హారం గుచ్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపమనే స్వరాజ్య సింహాసనాన్ని లభింపజేసుకుని దానిపై స్థిరంగా విరాజమానవుదాము. విరభిమానంగా పొందారు. నిందలు చేయడం వల్ల, చెడు మాటలు వినడం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళన చేసే పరమ పావనమైన సత్పురుషుని కథలను మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఆ కథా వర్ణను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేసి అడుగడుగునా సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీక్ వర్తకులు భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాల్లో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉండేది. అక్కడి అధికారుల క్రింద లక్ష్మీచంద్ అనే గుమాస్తా ఉద్యోగాన్ని బాబా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవాడు. మొదట రైల్వేలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రాలయంలో పనిచేసేవాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఉన్న వేల మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను
పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కొని వస్తాను అని బాబా అనేకసార్లు చెప్పగా చాలామంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశాల నుండి షిరిడికి తీసుకుని వచ్చారు. వారితో లక్ష్మీచంద్ ఒకడు. ఇతడు బాబా యొక్క భావకుడైన బిడ్డడు. అనేక జన్మల్లో గడించిన ప్రారంభ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తించి మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది, వివేకాగ్ని ప్రదీప్తం అవుతుంది, భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది, సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయినాథుడు కళ్ళలో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్నా నలువైపులా సాయినాథుడే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవ విషయాలను నేను హృదయపేటికలో ప్రేమగా బదిలపరుచుకున్నాను. వాణ్ణి చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక ఓ అలౌకిక లీల. దాన్ని భావజ్ఞాన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రిస్మస్ సెలవు రోజుల్లో లాలాజీకి షిరిడి ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలల ముందుగానే సూచనగా జరిగింది. దాన్ని వినండి. శాంతాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూచాడు. గడ్డం పెరిగి చుట్టూ భక్తులు గుమిగూడి ఉండడం చూసి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా